ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. వచ్చిందయ్యా వయ్యారి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. అగ్ని పరీక్ష సీజన్ 2 లో సస్పెన్స్ లతో సర్ప్రైజ్ లతో ఈ రోజు నుండి అసలైన అగ్ని పరీక్ష మొదలవబోతుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. హార్డీ వెల్కమ్ జూరీ, హౌ ఆర్ యు? వెరీ గుడ్. ఉన్న పోతులో ఆబ్వియస్లీ ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా. ఎవరికి వస్తుంది? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? టాప్ 15 ఇక నుంచి మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని బిగ్ బాస్ ఇంటి వైపుకి నడిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో మీ ముందున్నది కేవలం గేమ్స్ మాత్రమే కాదు, మీ తెలివికి, ఓర్పుకి, పట్టుదలకి మేము పెట్టే అసలైన అగ్ని పరీక్ష. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏం చెప్పాలని అనుకున్నారు వీళ్ళకి బిఫోర్ ద యాక్చువల్ పరీక్ష? మీరే మీ బలం, మీరే మీ బలహీనత. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మరి ఈ రోజు అగ్ని పరీక్షలో ఇక్కడున్న మన కంటెస్టెంట్స్ యొక్క క్వాలిటీస్ ని పరీక్ష పెట్టబోతున్నాం. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈ రోజు ఏ క్వాలిటీని పరీక్షించబోతున్నామనంటే, ఆటలో అవ్వకూడదంటే బలి, అప్పుడప్పుడు మనం అవ్వాలి బాహుబలి. ఒక్కసారి అమ్మాయి ఆర్మ్ రెజ్లింగ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఫస్ట్ బాయ్స్, దాని తర్వాత గర్ల్స్. సో మిథిలేష్ నించున్నాడు ఫస్ట్, అండ్ రోహిత్ మీ ఇద్దరి మధ్య దా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. రెడీ బాయ్స్? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఓకే, మిథిలేష్ కి నోట్లు ముందే చెప్పండి. మిథిలేష్ కి 4 5 5. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఓకే, రోహిత్ కి నోట్లు. ఓ మై గాడ్ రోహిత్! మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. అట్లుంటది మనతోని. అమరేంద్ర బాహుబలి ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. 3 2 1 గో. శివంగి ఆడపులి. హూ ఇస్ ద వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావో ఒక పేరు చెప్పు. రామకృష్ణ. ఎందుకు? ఎందుకంటే పానిక్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, అండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒకటే టాస్క్ 2 times రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అది ఎప్పుడైనా నా టీం కోసం అది డిసడ్వాంటేజ్ గా మారే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో నేను అందుకే అతని వీక్ గా. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏమన్నా చెప్తావా? చెప్పాలా ఏంటి? నా ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను చెప్తా. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. క్లియర్ విన్నర్ మిథిలేష్. స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్ళిపో. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. ఒక వీక్ టీమ్ ప్లేయర్ కూడా చెప్పు. నేను చరణ్ చెప్తున్నాను. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. అంటే నువ్వు నా ఫిజికల్ స్ట్రెంత్ చూడలేదు కదా, నేను నీ బుద్ధి చూడలేదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. క్లియర్ గా మ్యూజిక్ ఆగకముందే తను ఇలా వచ్చాడు లోపలికి. ఏమో సార్ నాకు కనపడదు. దాని తర్వాత మళ్ళీ లైన్ లోకి వచ్చి కరెక్ట్ చూసాను. ఇప్పుడు నేను చెప్పగలను తను ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాడు. ఐ అగ్రీ విత్ వాట్ దీపక్ ఇస్. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. అది సాంగ్ ఆగుతుందని నేను కొంచెం ఇట్లా ముందుకు వచ్చాను, మళ్ళీ సాంగ్ ఆగలేదని మళ్ళీ అదే లైన్ లోకి వచ్చినా ఆగింది, అక్కడికి వెళ్ళా. నేను ఎంత కష్టపడ్డా లాస్ట్ కి ఏదో ఒక బొక్క అవుతుంది నాకు. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. దీపక్ నాకు బ్యాక్ సైడ్ చెప్పాడు, నువ్వు నెక్స్ట్ ఛాన్సెస్ గెలిచే అవకాశం ఉంది, నువ్వు గెలిస్తే నాకు వీక్ టీమ్ లో వేయని. అంటే సో అతని ఇంటెన్షన్ ఈ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే అతని ఇంటెన్షన్ గేమ్ లూజ్ అవ్వడమే. అది కాదు, మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఒకసారి వినండి. సీట్ ని గ్రాప్ చేయకుండా ఫోకస్ అంతా అమన్ మీద పెట్టాడు. స్ప్లిట్ సెకండ్ వల్ల అమన్ విన్నాడు, అంతే దాని రీజన్ అది. ఏం చేయబోతున్నారా?
అదే గనుక నిజమైతే ఒప్పుకోవడంలో తప్పు లేదు. నేను చేయలేదని చెప్పను. లేదు నేను చేయలేదని చెప్పను. ఎప్పుడే బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? నేను చూసాను క్లియర్ గా అది మాట్లాడుతున్నాను అపూర్వ. నీ మొన్న సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా ఇబ్బంది ఉంది. నాకు నీతులు చెప్పడమే గానీ చెప్పించుకోవడం తెలియదు. చాలా bad అయినా నీ వల్లే. ఈమె సంచాలకులు వల్ల రోహిత్ కూడా బానే ఉన్నాడు, కానీ నన్ను బ్యాట్ చేసిర్రు. ఇది మామూలు అనుకుంటున్నావు ఏంటిది? ఇదేం తక్కువది కాదు. ఈ అన్ని దీనికి అలవాటే. జనాలందరి ముందు అవమానించడం దీనికి అలవాటే. అదే నువ్వు సంచాలకుని కరెక్ట్ చేసి ఉంటే నువ్వు మాట్లాడిన మాట నేను బరాబర్ క్లియర్ గా కెమెరా ముందు Shut up, okay? క్రాస్ మొన్న ఈ గేమ్ అయిపోయింది, ఇట్స్ ఓకే. బయట ఏం మాట్లాడుకుంటారు అంటే అమ్మకి ఫేవర్ చేసిర్రు, అది చేసిర్రు అంటే యా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ కదా, చూడండి. నాకేం కనపట్టలేదు. ఇప్పుడు కూడా నువ్వు లోపల నడిచావు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు లోపల నడిచావు, నీ ఆటకి ఎవడు ఆపలేదు. సంచాలకుని అడుగు. అతను ఇందాక ఒక పాయింట్ తీసాడు, ఏంటంటే మొన్న కూడా నాకు బొక్క పడింది ఓకే పెట్టావు నువ్వు, బయట బ్యాడ్ అయ్యా నేను. ఇగో, ఒక్క నిమిషం. ఇది నీ గేమ్ కాదు, ఇక్కడ సంచాలక్ ప్రియా డిసిషన్ చెప్పేసి నువ్వు కూర్చో. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం.